అటెన్షన్ ప్లీజ్. బీపీ అంటే రక్తపోటు. వైద్య సిబ్బంది చెక్ చేసినప్పుడు 120/80 ఉంటే ఓకే, అది ఉండాల్సినంత ఉండాలి. ఎక్కువైనా తక్కువైనా ముప్పే. సాధారణ స్థాయిని మించి రక్తనాళాల్లో బ్లడ్ ప్రవాహం ఉంటే దాన్ని అధిక రక్తపోటు లేదా హై బీపీ అంటారు. మీ బీపీ రీడింగ్ నిరంతరం 140/90 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మీరు డేంజర్లో ఉన్నట్లే. హై బీపీ మొదట్లో పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ దేహం లోపల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. గుండె, మెదడు, మూత్రపిండాలను హై బీపీ నెమ్మదిగా దెబ్బతీస్తూ ఉంటుంది. అదే బీపీ 90/60 కన్నా తక్కువ ఉంటే లో బీపీ అంటారు. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా సరిగ్గా జరగడం లేదనడానికి అది సంకేతం. బీపీ తక్కువైతే సవ్యంగా నిలబడలేరు. లో బీపీ ఉంటే తల తిరుగుతుంది, కొంతమంది మూర్ఛపోతారు. అలసట, నీరసం, వికారం, వాంతులు ఈ లక్షణాలు కనిపిస్తాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే కొంచెం ఉప్పు కలిపిన నిమ్మరసం వెంటనే తాగించండి. తక్షణం ఉపశమనం లభిస్తుంది. ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. ఒకప్పుడు బీపీ, షుగర్ లాంటివి 60 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించేవి. ఇప్పుడు 20-30 ఏళ్ల వారు సమస్యల పాల్పడుతున్నారు. ముఖ్యంగా హై బీపీ అనేది బయటికి పెద్దగా ప్రమాద సంకేతాలు, లక్షణాలు కనిపించకుండా ప్రాణాలు హరించే సైలెంట్ కిల్లర్. ప్రధానంగా ఆధునిక జీవనశైలే యువతీ యువకుల పాలిట శాపంగా మారుతోంది. గంటల తరబడి వీడియోలు, రీల్స్ చూస్తూ చాటింగ్ చేస్తూ గడపడం, రాత్రిపూట ఎప్పుడూ ఆలస్యంగా నిద్రపోవడం శరీర సమతుల్యతను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. బయట ఫుడ్ తినడం బాగా ఎక్కువైంది. రెస్టారెంట్ల నుంచి తెప్పించుకుంటున్న ఆహారంలో, ప్యాకేజ్డ్ ఫుడ్లో ఉండే అధిక మోతాదు ఉప్పు రక్తపోటును అమాంతంగా పెంచేస్తోంది. జీవితంలో మితిమీరిన వేగం, కెరీర్లో అనూహ్య ఒడిదొడుకులు, హెచ్చుతగ్గులు, అలవిమాలిన మానసిక ఒత్తిడి నేరుగా గుండెపై ప్రభావం చూపిస్తున్నాయి. అధిక బరువు, ఊబకాయం సమస్యకు జతపడుతున్నాయి. గమనించండి, మీరే విస్తుపోతారు. చాలామంది కనీస వ్యాయామం జోలికి పోవడం లేదు. ఏదైనా అనారోగ్య సమస్య దాపురించేదాకా బిందాస్. శారీరక శ్రమ కొరవడడం, ధూమపానం, మద్యపానం ఒక్కో విలన్ పాత్ర పోషిస్తున్నాయి. వైద్య పరీక్షలు చేయకముందే ఫలానా వ్యక్తి హై బీపీతో బాధపడుతున్నారో లేదో ఇట్టే తెలిసిపోతుంది. తరచుగా తలనొప్పి వస్తోందా? తల తిరుగుతోందా? కొద్ది దూరం నడిచినా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందా? ఆయాసం వస్తోందా? ఛాతీలో భారంగా అనిపిస్తోందా? కంటి చూపు మసకబారుతోందా? ఏ కారణం లేకుండానే ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఇవన్నీ హై బీపీ లక్షణాలు. తక్షణం డాక్టర్ని కలవండి. మీ జీవనశైలిలో కొద్దిపాటి మార్పులతో హై బీపీని నియంత్రించగల వీలుంది. రోజు క్రమం తప్పకుండా కనీసం అరగంట సేపు నడకకు వెళ్ళండి. ఎలాంటి వంకలు, ఎక్స్క్యూజెస్ లేకుండా తప్పకుండా నడవండి. రెగ్యులర్గా జిమ్కి వెళ్తామన్నా మంచిదే. క్రమం తప్పని వ్యాయామం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కూరల్లో, బిర్యానీల్లో ఉప్పు తగ్గించండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండండి. ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయండి. మోకాళ్ళ నొప్పుల కారణంగా వాకింగ్ చేయలేని పక్షంలో హ్యాండ్ గ్రిప్ ఎక్సర్సైజ్ చేయండి. రబ్బర్ బంతిని తీసుకుని అదిమి పెట్టండి 2 నిమిషాల పాటు. అలా 4 రౌండ్లు చేయండి. వారంలో 3 సార్లు. ఫలితం మీరే గమనిస్తారు. వీలైనంతలో బీపీ తగ్గించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.